అమరావతిలో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని, అబద్ధాలను ఎత్తి చూపుదామనే ఉద్దేశంతోనే ఈ పర్యటన చేస్తున్నా అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 139 సంస్థలను చంద్రబాబు అమరావతికి తీసుకొస్తే వాటి మొత్తాన్ని జగన్ క్యాన్సిల్ చేశారని ఆయన మండిపడ్డారు. ఆ సంస్థలొచ్చుంటే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఆయన తెలిపారు. సీఎం జగన్ అరాచకానికి ప్రజల సొమ్ము ఎందుకు వృధా కావాలి అని పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. అమరావతిని నాశనం చేసి జగన్ వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నాశనం చేశాడని దుయ్యబట్టారు. పన్నుల రూపంలో ఈ నష్టాన్ని మనం భరిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నాం. మహానగరం నిర్మించాలంటే ఎలా ఉంటుంది, మహానగరం కంప్లీట్ అయితే ఎలా ఉండబోతుంది అంటే విజన్ లేని వ్యక్తులకి విజన్ వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు రచించినటువంటి ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంది. పొద్దు నుంచి అమరావతి ప్రాంతం ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నాం. ఈ పర్యటించిన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. ఈ ప్రాంతంలో దాదాపుగా 139 సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటన్నిటికీ జీవోల రూపంలో ల్యాండ్స్ అలాట్ చేస్తే వాటిని మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు. అవి వచ్చుంటే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్ గా ఒక సమర్థవంతమైన నాయకుడు గనక వాడుకొనుంటే ఈ రోజు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి. For more videos like this, subscribe Big TV channel.